स्वयं ककविर्यथासीत् तथा कुरु त्वं परमेश जाये त्वत्पादमूले प्रणतं दयार्द्रे उत्तिष्ठोत्तिष्ठ वरदे उत्तिष्ठ जगदीश्वरे उत्तिष्ठ जगदाधारे त्रैलोक्यं मङ्गलं कुरु शृणोषि कश्चिद्ध्वनिरुत्थितोऽयं मृदङ्गभेरीपटहानकानां वेदध्वनिं शिक्षितभूसुराणां शृणोषि भद्रे कुरु सुप्रभातम् शृणोषि भद्रे ननु शङ्खघोषम् वैताళिकानां मधुरं च गानम् शृणोषि मातप्पिककुक्कुटानां ध्वनिं प्रभाते कुरु सुप्रभातम् मातर्निरीक्ष्य वदनं भगवान् शशाङ्को लज्जान्वितः स्वयमहो निलयं प्रविष्टः द्रष्टुं त्वदीयवदनं भगवान् दिनेशो ह्यायाति देवि सदनं कुरु सुप्रभातम् पश्याम्ब केचिद्धृतपूर्णकुम्भाः केचिद्दयार्द्रे धृतपुष्पमालाः काचिच्छुभाङ्ग्यो ननुवाद्यहस्ताः तिष्ठन्ति तेषां कुरु सुप्रभातम् స్వామి విశ్వేశ్వర, నిన్ను ఇంతకాలంగా పూజించాను. ఈ క్షుద్ర మాంత్రికురాలి ప్రయోగం నా మీద పనిచేసిందేమిటి అని వెళ్ళి స్నానం చేసి కూర్చొని శివమంత్రాన్ని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. కళ్ళు మూసుకున్నాడు, ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు. క్షుద్రాచారమునదరింతురైసి క్షోణీసు పరువాణులు ఏ తద్రీతుల్ తగవంచు తంతెగడి మాతంగీ సపర్యా విధుల్ పోద్రోలన్ శివరామ సూరిపై కార్పుల్ వెట్టుచున్ స్ఫోటకాభద్రవ్యాధిని ఆపె పంపెనట తీవ్ర క్రోధరోధంబునన్. ఆ మాతంగి పంపించినటువంటి ఆ స్ఫోటక దేవత నన్ను బాధిస్తున్న తల్లి పరమేశ్వర అని జపించటం మొదలుపెట్టేటప్పటికీ భద్రుండా శివరాముడంతా మెయి బొబ్బల్ నిండ వీక్షించి రౌప్యాద్రిస్థానుని స్నాతుడై కొలిచి ధ్యానావిష్ట చేతుండుగాన్ రుద్రోద్భూతుడు వీరభద్రుడు అతిరౌద్రుండుద్రుజంజోపి క్రోధోద్రేకే క్షణమాత్ర త్రోలెనట అయ్యుదువృత్తమాతంగినిన్. ఈయన ఎప్పుడైతే పంచాక్షరీ మంత్ర జపం మొదలుపెట్టాడో మనస్సు ధ్యానస్థితిలోకి వెళ్ళింది. శివుడు వచ్చాడు, వెంటనే వీరభద్రుణ్ణి పంపించాడు. ఆ వీరభద్రుడు ఒక్కసారి వచ్చి అట్టహాసం చేసేసరికి ఈయన ఒంటి మీద ఉన్నటువంటి బొబ్బలన్నీ పోయినాయి, దాని ఒంటి మీదికి బొబ్బలన్నీ వచ్చినాయి. అది కేకలు పెట్టడం మొదలుపెట్టింది. అయ్యో ఏం జరిగిందని అందరూ చూస్తున్నారు. ఆమె ఊళ్ళో చాలా పెద్ద గొప్ప మాంత్రికురాలు. అప్పుడు కనుక్కొని విషయం తెలుసుకొని అందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. అయ్యా పొరపాటు జరిగింది, క్షమించండి అని చెప్పి. ఇలా మాతంగి విద్యలలో ఉచ్ఛిష్ట మాతంగి, క్షుద్ర మాతంగి, రకరకాలైనటువంటి మాతంగి విద్యలు మనకు ప్రకాశిస్తూ ఉంటాయి. మాతంగి విద్య మొత్తం మీద ఏమిటి అని అంటే ఇది వశీకరణ విద్య, ఐశ్వర్య ఇచ్చేటువంటి విద్య. వశ్య ఐశ్వర్య కామ మాతంగీం ఉపాసీత. వశీకరణం కానీ ఐశ్వర్యం కానీ కావాలనుకున్నటువంటి వాడు ఈ రెండు మార్గాలలో ఏ మార్గంలోనైనా ఉపాసించవచ్చును. దక్షిణాచార మార్గంలో ఉపాసించవచ్చు, వామాచార మార్గంలో ఉపాసించవచ్చు. వామాచార మార్గంలో అయ్యేటట్టయితే మద్యపానాదులు చేయవలసి ఉంటుంది. దాని యందు ఇష్టం గలవాళ్ళు, అభిరుచి కలిగినటువంటి వాళ్ళు ఆ మార్గంలోనూ సాధన చేయవచ్చు. అది అవసరం లేకుండా చేసినా కూడా సిద్ధించేటువంటి పద్ధతులను పెద్దలు మహనీయులు చెప్పున్నారు. అంటే ప్రమాదకరమైన మార్గాల జోలికి పోకుండా వీలైనంత వరకు శాంత మార్గంలోనే సాధించుకోవచ్చు. కనుక ఇటువంటి మాతంగి సాధన
లోక వశీకరణాత్మకమైనటువంటి విద్య, చాలా అద్భుతమైన విద్య. దశమహావిద్యల్లో చాలా శాంత సుందరమైనటువంటి విద్య. ఈ శ్యామలాదేవిని ఉపాసించి దానివల్ల ఎటువంటి అద్భుతాలైనా సాధించవచ్చును, దివ్య జ్ఞానాన్ని పొందవచ్చును, లోకాన్ని వశీకరణం చేసుకోవచ్చును. శ్రీకృష్ణ శ్యామలాదేవి అని చెప్తారు. సాక్షాత్ శ్యామలాదేవే శ్రీకృష్ణుడిగా ఉదయించింది అని తంత్రగ్రంథాలు చెబుతున్నాయి. కృష్ణుడు ఎంత లోక సమ్మోహకరమైనటువంటి వ్యక్తో అందరికీ తెలుసు. అలా లోక సమ్మోహనం కావాలనుకున్నటువంటి వాళ్ళు మాతంగీదేవిని ఉపాసింతురుగాక. శుభమస్తు. గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద వినరో భాగ్యము విష్ణు కథా వేణు బలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద వినరో భాగ్యము విష్ణు కథా వేణు బలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా
నిత్యం కూడాను ఈ ఆరాట పోరాట వ్యవస్థలో ప్రతి పనికి కూడాను సంశయం వ్యక్తం చేస్తూనే సరే చూద్దాం చేద్దాం అనేటువంటి మనోపరిస్థితి ఎక్కువగా ఉంటుంది చాలామందిలో. కానీ ఈ సంశయాత్మకమైనటువంటి ధోరణిని విడనాడి భగవంతుని చింతనలో గనక జీవితాన్ని గడుపుతూ అంతా ఈశ్వరేచ్ఛ, ఆయన యొక్క మనుగడ వల్లనే మనం ఈ పనిలోకి నిమగ్నమయ్యాం అనేటువంటి ఉద్దేశాన్ని గనక ఏ వ్యక్తి అయితే నిత్యం కూడాను భావిస్తాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా విజయ పరంపరలో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా ప్రయాణానికి బయలుదేరే ముందు కూడాను అనేక ఆటంకాలు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సంభవిస్తూనే ఉన్నాయి. ఈ సంభవించేటువంటి ప్రయాణ ఆటంకాల నుంచి రక్షణ కోసం మనకు మంత్రశాస్త్రంలో కూడాను మహోన్నతమైనటువంటి వాక్కులు ఋషులు ప్రసాదించారు. ఆ వాక్కులో దాగిన మంత్రార్థ లక్షణాన్ని అవగాహన చేసుకుంటే చిన్న వాక్యమే కానీ ఆ వాక్యాన్ని గనక ఎవరైతే తలుచుకొని బయలుదేరతారో వెంటనే ఆ యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. మంత్రం అంత గొప్పగా పనిచేస్తుంది. అడవిలో తిరిగి చాలా ఘోరవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఒక కిరాతకుడు కేవలం 2 అక్షరాల దివ్య మంత్రంతోనే మహాకవి వాల్మీకిగా అయ్యాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కదా. అందుచేతనే మీరు ప్రయాణానికి బయలుదేరే ముందు తప్పనిసరిగా రామనామ మంత్రాన్ని ధ్యానం చేయండి. మీకు వచ్చిన ఆ రామ అనే 2 అక్షరాల పదమే మీ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలను లేకుండా శుభప్రదంగా మీ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరేట్టు చేస్తుంది అని చెప్పేసి, అందుకనే ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పేసి కాస్త పండితోత్తములు కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి అనుకొని ఆ ఆటో ఎక్కడమో, ఆ కారు ఎక్కడమో, ఆ బస్సు ఎక్కడమో చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. మనం మామూలు వాళ్ళమండి, మాకు ఇంత మంత్రాలు రావు అనుకున్నప్పుడు జై శ్రీరామ్ అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా భావించి ఒక్కసారి మీ పనిలోకి వెళ్ళండి. మీ పని అంతా కూడా నిర్విఘ్నంగా నెరవేరుతుంది. అలాగే పరీక్షకి వెళ్ళేటప్పుడు చాలామందికి కూడాను చాలా ఒక విధమైన భయం ఉంటుంది. రాత్రి తెల్లవార్లు చదివాను, కళ్ళన్నీ కూడా మంటలు పుడుతున్నాయి, ఏం రాస్తానో ఏమిటో, నేను అనుకున్నవి ఇస్తారో లేదో, అంతా ఈశ్వరేచ్ఛ, సరేనమ్మా వెళ్ళొస్తాను అనేటప్పుడు మీ అమ్మకు నాన్నకు నమస్కారం చేయండి. ఆ నమస్కారంలో సంస్కారం ఎంత గొప్పదో తెలుసా అండి? విఘ్నేశ్వరుడు అంతటి వాడే భూమి యావత్తు కూడాను తిరిగి వచ్చిన వారికే ఆ యొక్క మహోన్నతమైన పదవి ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటించినప్పుడు అతగాడు చిన్న బొజ్జ, చిన్న వాహనం ఎలా వెళ్తాడు? నారద మహర్షి చిన్న ఉపాయాన్ని చెప్పాడు. ఏం అవసరం లేదు, మీ తల్లిదండ్రులు చుట్టూతో ప్రదక్షిణ చేసి నమస్కారం చేసేయి, నువ్వు తిరిగి వచ్చేసినట్టే అని చిన్న విషయాన్ని చెప్పేటప్పటికీ అది ఆచరించేటప్పటికీ అతగాడు గణాధిపతి అయ్యాడు కదా. మరి ఈ విషయాన్ని మనకు పురాణాలు చెప్పినాయి. మన నిత్య జీవితంలో కూడా ఎందుకు ఆచరించకూడదు? అందుచేత మన ఆచార పురాణ వ్యవహారాలు కూడా, మన సంప్రదాయాలు కూడా మన జీవితానికి నాంది వాక్యం పలికే ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తాయనేటువంటి కథల్లో దాగిన పరమార్థాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే మీ తల్లిదండ్రులకి నమస్కారం చేసి బయలుదేరండి. వాళ్ళు ఆశీర్వదిస్తారు. వెంటనే మీ పనులన్నీ కూడా అవుతాయి. విద్యలో విజయాన్ని సాధించడానికి ఇది చక్కటి ఉపాయం కదా. మరి ఇంత చిన్న విషయమే అయినా ఎంతో గూఢార్థం కలిగినటువంటి మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన పరమార్థ లక్షణాన్ని, మన ఆచార సంప్రదాయాల్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకున్నట్లయితే జీవితం సుసంపన్నం కాక తప్పదు కదా. మరి
సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ కోటి మాయలు గల్ల ఎల్లమ్మ నీ సాటిలో కానెవరు లేరమ్మా సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ కోటి మాయలు గల్ల ఎల్లమ్మ నీ సాటిలో కానెవరు లేరమ్మా సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ పుట్టల్లో మొలసిన పత్తి చెట్టులోన పూసిన పువ్వుల్లో పుట్టినావే తల్లి గవ్వల్ల రాసుల్లో ఒదిగినావే తల్లి గవ్వల్ల రాసుల్లో ఒదిగినావే తల్లి కల్ల జడలు కల్ల పగడాల ఎల్లమ్మ శివుని చిన్న బిడ్డ నువ్వైనావమ్మ అవనంత నిండిన ఆదిశక్తివమ్మ అవనంత నిండిన ఆదిశక్తివమ్మ లోకాలు పాలించే తల్లివే మా లోకమాత రేణుకెల్లమ్మ శోకాలు ఎడబాపే మాయమ్మ నీకు శతకోటి దండాలే ఎల్లమ్మ సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ కోటి మాయలు గల్ల ఎల్లమ్మ నీ సాటిలో కానెవరు లేరమ్మా సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ అమ్మల గన్నట్టి అమ్మావు నువ్వైనా అరిగోసలెన్నెన్నో ఎల్లా తీసినవమ్మ పదినేడ బాసిన బతుకాయ నీదమ్మా కన్న కొడుకుతోని కష్టాలు వడితీవి 24 ఏళ్ళు గోసాలు వడితీవి తగని బాధలు పడ్డ నా తల్లి ఎల్లమ్మ నువ్వెల్ల తీసిన బాధలు ఇంకెవలకుండద్దాని ఓయమ్మా ఊరూర కొలు ఉండి భక్తులా తోడు నీడగా ఉన్నావే ఎల్లమ్మ సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ కోటి మాయలు గల్ల ఎల్లమ్మ నీ సాటిలో కానెవరు లేరమ్మా సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ గాయి గత్తరలేస్తే గద్దించి ఆపేవు భూత ప్రేత పీడలన్నిటినీ బాపేవు దిక్కులేనోళ్ళింట దిక్కయ్యి నిలిసేవు సంతులేని వారు నీ చెంత చేరంగ సంతాన ఫలమునే అందించుతున్నావు భయభ్రాంతులలో అండగుంటున్నావు ఎంతటి దయనీది ఎల్లమ్మ నిన్ను ఏమంట పొగిడేదే మాయమ్మ నీ దయ లేకుంటే లోకమే నిత్య దరిద్రమైతాదే ఎల్లమ్మ సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ కోటి మాయలు గల్ల ఎల్లమ్మ నీ సాటిలో కానెవరు లేరమ్మా సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ గట్లల్ల సెట్లల్ల పుట్టాలల్లా నువ్వే ఏడా చూసిన గాని నువ్వే ఉంటావమ్మా నువ్వు లేని చోటు లోకాన లేదమ్మా మేరలో ఉండే పోలేరు తల్లివే మహిమలు కలిగిన మా కాలివి నీవే అంకమ్మ దుర్గమ్మ రూపాలన్నీ నీవే ఏ పేరు పిలిచిన పలికేవు నిన్ను ఏ తీరు గొలిచిన మెచ్చేవు ఏ గడియనందైన తోడుండి మా గండాలు ఎడబాపుతున్నావు సిరిగల్ల మా
మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ కోటి మాయలు గల్ల ఎల్లమ్మ నీ సాటిలో కానెవరు లేరమ్మా సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ కోటి మాయలు గల్ల ఎల్లమ్మ నీ సాటిలో కానెవరు లేరమ్మా సిరిగల్ల మా తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ కోటి మాయ